ఈ కాలంలో సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకుని వెళ్లడం అంత సులువు కాదు. ఎంత పెద్ద హీరో అయినా సరే సరైన ప్రమోషన్ స్ట్రాటజీ లేకపోతే ప్రేక్షకులు తిరస్కరించే అవకాశం ఉంది. ఆఫ్లైన్ మీడియాతో పాటు ఆన్లైన్ మీడియాలో ప్రమోషన్ చేసుకోవాల్సి ఉంటుంది. బాహుబలి, RRR సినిమాలు అంత పెద్ద హిట్ అవడానికి ప్రధాన కారణం రాజమౌళి అనుసరించిన ప్రమోషన్ స్ట్రాటజీనే. ఇండియాలో ఉన్న టాప్ సిటీస్ లలో తిరుగుతూ ప్రమోషన్ చేశారు. రాజమౌళి ముందుగా ఈగ సినిమాను హిందీలోకి డబ్ చేశారు. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి బాహుబలి వంటి భారీ బడ్జెట్ మూవీని సరైన ప్రమోషన్ చేస్తే బాక్సాఫీస్ బదులు కొట్టవచ్చనే విషయాన్ని రుజువు చేశారు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ప్రేక్షకుల్లోకి తీసుకుని వెళ్తేనే ఫలితం దక్కుతుంది. ఇప్పుడు ఇదే కోవలకి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కూడా చేరింది. ఈ సినిమా కోసం అనుసరించిన స్ట్రాటజీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిజానికి ఈ సినిమాపై నెల క్రితం వరకు అంతా బజ్ లేదు. అనిల్ రావుపూడి గత సినిమాల లాగే ఉంటుందని అందరూ అనుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ గ్రహించారు. దీంతో ప్రమోషన్ స్ట్రాటజీ మొత్తం మార్చారు. గోదావరి గట్టు మీద రామచిలుకవై అనే పాటను రమణ గోకుల, మధుప్రియ వంటి సింగర్లతో పాడించడం ద్వారా ప్రేక్షకుల్లో ఈ సాంగ్ చాలా తొందరగా వెళ్ళింది. దీనికి ప్రధాన కారణం రమణ గోకుల అని చెప్పవచ్చు. గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి మ్యూజిక్ ఇచ్చిన రమణ గోకుల వాయిస్ కి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. పైగా తెలుగులో పాటలు పాడి చాలా సంవత్సరాలు అవుతుంది. దీంతో రమణ గోకుల వాయిస్ ప్రేక్షకులకి చాలా తొందరగా కనెక్ట్ అయింది. దీంతో సినిమాపై హైప్ ఒక్కసారిగా పెరిగింది. ఎంతలా అంటే సంక్రాంతికి వచ్చే మిగతా సినిమాల కంటే ఈ సినిమా పైనే అందరి దృష్టి ఉంది. డాక్ మహారాజ్ ప్రమోషన్ ఇంకా మొదలు కాలేదు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఇప్పుడిప్పుడే ప్రమోషన్ మొదలు పెడుతున్నారు. కానీ సంక్రాంతికి వస్తున్న సినిమా యూనిట్ వారు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో డిఫరెంట్ గా ప్లాన్ చేసి సక్సెస్ అవుతున్నారు. ఎలాంటి విషయాలు ప్రేక్షకులకి రీచ్ అవుతుందో ఊహించి సరిగ్గా అదే విధంగా ప్లాన్ చేసి సక్సెస్ అవుతున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక టీజర్ కూడా రాలేదు. కానీ కేవలం సాంగ్స్ ద్వారా మాత్రమే ప్రమోషన్ చేస్తున్నారు. ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ సినిమాపై హైప్ ఆకాశాన్ని తాకింది. అయినా కూడా సినిమా యూనిట్ ప్రమోషన్ మరింత పెంచారు. ఈ రోజు విడుదలైన ప్రమోషన్ ఇంటర్వ్యూ అయితే చాలా బాగుందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇంటర్వ్యూని రొటీన్ గా కాకుండా వెంకటేష్ గత సినిమాల పాత్రల ద్వారా ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. దీంతో ప్రేక్షకులకి చాలా బాగా రీచ్ అవుతుంది. ఫ్యామిలీ ప్రేక్షకులకి కావాల్సిన అన్ని హంగులు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే సంక్రాంతి పండుగకి పర్ఫెక్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమా దర్శకుడు చేస్తున్న ప్రమోషన్ చూసి ప్రేక్షకులు వాడకం అంటే నీదే భయ్యా, హీరో హీరోయిన్లను ఎలా వాడాలో నిన్ను చూసి నేర్చుకోవాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ట్రైలర్ ఈ వారమే విడుదలయ్యే అవకాశం అయితే ఉంది.